చాలా బాగుందండి. అంటే వాయిస్ ఒకటే కాదు, మీరు ఎంచుకున్న పాట కూడా బాగుంది. సో థ్యాంక్ యూ సార్. మీరు ఆలస్యంగా మా దృష్టికి వచ్చినా కూడా శిరీష కదా, శిరీష శిరీష గారు చెప్పారు ఈ అవకాశం ఇచ్చినందుకు. సార్ గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. వాస్తవాన్ని కూడా అంటే ఇప్పుడు అవకాశం అయిపోయి ఉంటే ఒక మంచి పాట పాడే వాళ్ళం మిస్ అయ్యే వాళ్ళం మేము. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే అందరి టీవీ అన్వేషణ కేవలము మీలాంటి వాళ్ళ కోసమే. మీలాంటి వాళ్ళు ఎందుకన్నా అంటే నేను ఇందాక చెప్పిన ముందుకు తర్వాత అన్నారు కదా, వేదికలు అనేది చాలా ఉన్నా కూడా ఆ వేదికలు ఎక్కడి వరకు పరిమితం అవుతున్నాయంటే వాట్సాప్ వరకు, యూట్యూబ్ వరకు మాత్రమే ఆగిపోతూ ఉన్నాయి. స్వచ్ఛమైనటువంటి గాయకులు ఎవరు కూడా స్టూడియోకి వెళ్ళడం లేదు. పాటను కత్తిరించి కూని చేసి ముక్కలు ముక్కలుగా మిక్సీలో వేసి నరికి పోగులు పెట్టి అలాంటి వాళ్ళు మాత్రమే ఈరోజు తెలుగును కూని చేసి పాటలను ఇష్టం వచ్చిన కూడా హత్య చేస్తూ ఉన్నారు. వాళ్ళు మాత్రమే పాడుతూ ఉన్నారు. కానీ ఇలాంటి పాటలు పాడే వాళ్ళే నిజంగా ఈ సమాజానికి అవసరం కూడా. బాగుంది, మీరు తప్పకుండా మా స్టూడియోకి రావాలి. థ్యాంక్ యూ సార్. ఓకే, సో మీకు అంజలి మీడియా గ్రూప్ తరపు నుంచి చిరు సత్కారం ఉంటుంది, సర్టిఫికేట్ ఉంటుంది, స్వీకరించాల్సి కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో వీరికి అతిథులు వారికి సన్మానం చేయాల్సిన కోరుతాం. వీరితో పాటు అంజలి మీడియా గ్రూప్ అడ్మినిస్ట్రేషన్ హెడ్ కామశెట్టి రంజిత్ కుమార్ గారు కూడా వేదికపైకి రావాల్సిన కోరుతా ఉన్నాను. సో నెక్స్ట్ శ్లోకా స్కూల్ మేడమ్స్ అందరు రెడీగా ఉండాల్సిందిగా కోరుతున్నాను. మేడం మేడం రండి మేడం. థ్యాంక్ యూ. ఏం చెప్తారు మీరు ఈ కార్యక్రమం గురించి? ఇంత మంచి కార్యక్రమాన్ని మనకు అందించిన సార్కి ప్రత్యేకంగా ఈ అంజలి టీవీ యాజమాన్యానికి, అందరి టీవీ అని పెట్టి పేరు కూడా చాలా చక్కగా పెట్టారు సార్. ఈ అవకాశం ఇచ్చిన నాకు పెద్దలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇలానే ఇంకా వంటింటికే పరిమితం కాకుండా ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా వెలికి తీయాలన్న అంశం సార్ది కాన్సెప్ట్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. కొందరు వేదికలు లేక కూడా పాపం పాడలేకపోతున్నారు, వారికి కూడా అవకాశం కల్పించాలని ఇంకా నాలాంటి వాళ్ళకి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. అంటే మీకు ఈ వేదిక దొరికింది అనుకుంటున్నారా? దొరికింది కదా. సో మేము ఇక్కడ ఒక అడుగైతే సక్సెస్ అయినా అనుకుంటున్నాము. ఇంకా మేము ముందుకు పోవాలంటే మీరు చెప్తూనే ఉండాలి, మేము ముందుకు వెళ్తూనే ఉండాలి. థ్యాంక్ యూ శిరీష. సో మంచి గాయనాన్ని తీసుకొచ్చి